శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం నాగదోషం అంటే ఏంటి, ఇది ఎలా ఏర్పడుతుందని తెలుసుకుందాం. అలాగే వీటి నుండి బయటపడాలంటే ఏం చేయాలి, వీటి ద్వారా కలిగే సమస్యలు కూడా తెలుసుకుందాం. ఈ నాగదోషం అంటే ఏంటి అంటే, మనం పూర్వజన్మలో లేదా మన పూర్వీకులు చేసిన పాపాల వల్ల మనకు ఈ నాగదోషం అనేది వస్తుంది. నాగదోషం అంటే సర్పదోషం అని అర్థం. దీని ద్వారా మనకు పెళ్లి విషయంలో, సంతాన విషయంలో, అలాగే ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నాగదోషం నుండి బయటపడాలంటే మనం నాగదేవతలకు, అంటే 7 నాగదేవతలు ఉంటాయి. 7 ఇప్పుడు మనకు సర్ప ఋషులు లానే, అలాగే 7 ఋషులు లాగానే 7 సర్పాలు కూడా ఉంటాయన్నమాట. ఎలా, ఇప్పుడు వాసుకి అని, శేషు అని, పద్మ అని, మహాపద్మ అని, ఇలాంటి 7 నాగుపాములు, 7 నాగదేవతలు ఉంటాయి. వీటిని మనం పూజించడం ద్వారా ధూప దీప నైవేద్యాలతో, అంటే వీటిని పూజించి మన నైవేద్యం పెట్టి వేరే వారికి అన్నదానం కానీ ఇలా చేయడం ద్వారా ఈ సమస్యల నుండి మనం బయటపడవచ్చు. ధన్యవాదాలు.